బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తమ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానం దక్కినందుకు సంతోషపడాలా లేక బాధపడాలా అర్థం కావడం లేదన్నారు. అసలు పార్టీలో కొనసాగాలా వద్దా అని ఆలోచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంతకాలం అవమానాలు భరించాలని, సంజయ్ ఉన్నంత వరకు వేధింపులు తప్పవా అని నిలదీశారు. పార్టీ మారలేదంటూ కాంగ్రెస్ తో సంసారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు హైకమాండ్ గుర్తించాలని తెలిపారు. కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచిస్తున్నారని, భవిష్యత్ ఏంటో తెలియడం లేదని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తమ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానం దక్కినందుకు సంతోషపడాలా లేక బాధపడాలా అర్థం కావడం లేదన్నారు. అసలు పార్టీలో కొనసాగాలా వద్దా అని ఆలోచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంతకాలం అవమానాలు భరించాలని, సంజయ్ ఉన్నంత వరకు వేధింపులు తప్పవా అని నిలదీశారు. పార్టీ మారలేదంటూ కాంగ్రెస్ తో సంసారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు హైకమాండ్ గుర్తించాలని తెలిపారు. కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచిస్తున్నారని, భవిష్యత్ ఏంటో తెలియడం లేదని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో కొనసాగాల వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని అంటున్నారు. అసలు ఏమైంది? మౌనిక, జగిత్యాలలో ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కింద పనిచేసే విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు జగిత్యాల కాంగ్రెస్ పై ఎమ్మెల్యేకి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఏమైనా రాసిచ్చారా, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలని ప్రతిపాదిస్తే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా అయిన వ్యక్తికి కింద పనిచేయాలని అసలు సిసరైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై ఒత్తిడి రావడం చూస్తే అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండాలా, మనసు చంపుకొని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కింద పని చేయాల్సిన గత్యంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీని ఉండాలా వద్దా, ఈ కాంగ్రెస్ పార్టీని వీడాలా అని ఆలోచించాల్సిన దృష్టికి రావడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టి అధికారం ఉన్న పార్టీలోకి వచ్చిన వారి ఇటు కాంగ్రెస్ పార్టీ వంతపాఠం ఏంటి అంటే, అభివృద్ధి అంటే ఎవరు అధికారంలో ఉంటే వారిలోకి వెళ్తేనే అభివృద్ధి జరుగుతుందా, పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి వీర విధేయులుగా ఉంటూ సర్వం త్యాగం చేసిన అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు జరిగిన అవమానం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి జీవన్ రెడ్డి ఆవేదన వెల్లబుస్తున్నారు. ఒక పక్క సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఇప్పటికే ఇటు ఈ జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ మంది కూడా ఇటు సంజయ్ వర్గానికి టికెట్లు కేటాయించడం జరిగింది. ఇటు పార్టీ పైన గెలిచిన, బీఫామ్ పైన గెలిచిన 23 మంది గెలవగా సంజయ్ పెట్టిన అభ్యర్థులు ఇష్టం లేక 9 మంది కొంతమంది స్వతంత్రులుగా పోటీ చేయడం, వారికి నేను మద్దతు పలికాను. అందులో 9 మంది గెలుపొందారు. ఇటు చైర్మన్ ఎన్నిక విషయంలో నలుగురు ఎవరైతే గెలుపొందిన నలుగురు కూడా పార్టీలో కట్టుబడి ఉంటామన్నా కానీ సంజయ్ కుమార్ బలవంతంగా వారిని క్యాంపుకు తరలించారు. ఇంత అవమానాలు ఎదుర్కొని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండాలా అని మాత్రం అతను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి నేను పార్టీకి వీర విధేయులుగా ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రమే ఈసారి ఎన్నికల్లో ఈ యొక్క ఎన్నికల్లో చైర్మన్ గా ఇవ్వాలని చెప్పాను. నేను వైస్ చైర్మన్ విషయం కూడా మాట్లాడలేదు. ఓన్లీ చైర్మన్ పదవి గురించి మాట్లాడాను. అసలు కాంగ్రెస్ కార్యకర్తకు చైర్మన్ పదవి ఇస్తే నేను ఎలాంటి అభ్యంతరం లేదు, నాకు ఎవరికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ జీవన్ రెడ్డి చెప్పిన వ్యక్తికి ఇవ్వడం మాత్రం చాలా అన్యాయము. ఈ నేపథ్యంలోనే చాలా అవమానాలు భరిస్తూ ఈ పార్టీలో ఎలా కొనసాగాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం సర్వతా కూడా జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.